అన్నం రెడీగా ఉన్నప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు మామూలుగా ఏం చేస్తాం, తిరగమాత వేసుకుని పులిహోర చేసుకుని తినేస్తాం. టమాటా రైస్ చేసుకోవచ్చు, జీరా రైస్ కూడా అలా చేసుకోవచ్చు అండి. ఏదైనా మంచి మసాలా కూర మిగిలిపోయి కొంచెం అన్నం ఉన్నా కూడా, లేదా అన్నం కూర వండిపోయింది కాస్త ఫ్రెష్గా రైస్ వండుకుందామని అనిపించినా కూడా అన్నం వండుకుని చేసుకోవచ్చు, మిగిలిపోయినా చేసుకోవచ్చు. ఫ్రెష్ అన్నం వేడివేడిగా ఉన్న అన్నం కనుక ఉంటే జీరా రైస్ 5 నిమిషాల్లో చిన్న తాలింపుతోటి రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందో తినడానికి. ఒట్టిగా ఏ కూరలు లేకపోయినా కూడా కొంచెం ఒక లైట్గా చిన్న నిమ్మకాయ పిండుకుని హ్యాపీగా తినేసేయచ్చు. లైట్గా ఉంటుంది, పొట్టకు బరువు ఉండదు, చేసుకోవడం కూడా చాలా సింపుల్. చేసి చూద్దాం. దీనికి జనరల్గా జీరా రైస్లో ఇది వరకండి ఈ సాస్లు అవి వేస్తూ ఉండేవాళ్ళు, సోయా సాస్ అవి. మనం అవేమీ వేసుకోవద్దండి. జస్ట్ ఇంట్లో ఉన్నవే అల్లము, వెల్లుల్లిపాయలు సన్న ముక్కలు తరిగి పెట్టుకోండి, పేస్ట్ కాదు సుమి. తర్వాత కాసిన మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపు వేసేసేయటం, అందులో వేసేయటం. రైస్ ఎంత బాగుంటుందో. ఒకవేళ మన దగ్గర గట్టి టమాటాలు ఉంటాయి చూడండి, అది మన బెంగళూరువి అటు వస్తుంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, సిమ్లా వెరైటీ. అది కనుక ఉంటే సన్న చీలికలు తరిగి ఒక క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. జీరా రైసే విత్ డిఫరెంట్ జెస్చర్ అంతే. అవి లేకపోయినా పర్వాలేదు, ఇలా కూడా చేసేసుకోవచ్చు. వీటికి కొంచెం నూనె వేయాలండి రైస్లో కదా, అంటే ఇంకా పెద్ద కూరలు ఏం వేయము. కొద్దిగా క్యాబేజీ వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు, అవన్నీ ఉంటే అన్నమాట. అవి ఏవి లేకపోయినా కూడా జీరా రైస్ చేసుకోవచ్చు. అవి ఉంటేనే లేకపోతే కుదరదు అన్న భావనలోకి వెళ్ళొద్దు అసలు. మన దగ్గర ఏది ఉంటే దాంతో చేసేయటమే. మిరియాల పొడి వేస్తారు చాలా చోట్ల, నేను కొంచెం మిరియాలే వేస్తానండి. కావాలంటే పొడి ఆప్షన్, అది కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి అయితే చివరికి రైస్ మీద వేసుకుంటాం, మిరియాలు అయితే ముందే వేసేస్తాం. ఒక 15-20 మిరియాలు మన దగ్గర ఒక కప్పు రైస్ ఉంటే కనుక. ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా మిరియాలు తినేస్తారండి, లేకపోతే పక్కన పెట్టేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది. టపటపలాడాక అప్పుడు వేయండి ఒక పెద్ద స్పూను జీలకర్ర. దాంతోపాటు చాలా కొంచెం 4 చిన్న ముక్క, 1 ఇంచి ముక్క అనుకోండి, దాల్చిన చెక్క. స్టవ్ హైలోనే ఉంచండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసేయండి. తర్వాత మన వెల్లుల్లిపాయలు బాగానే ఒక 10-12 పెద్ద, ఒక పుల్ వెల్లుల్లిపాయని చిన్న ముక్కలు తరిగి పెట్టాను. 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా సుమారైన చీలికలు, అంటే తీసి పక్కన పెట్టడానికి వీలు ఉండాలి, వేయించుకునేందుకు బాగుండాలి. స్టవ్ పెద్దాము. కొంచెం బాగా చేతి కొద్దీ కరివేపాకు వేసేయండి ఇందులో. ఈ వేగిన తాలింపుని అన్నంలో పోసేద్దాం. సరిపడా ఉప్పు వేసి అన్నాన్ని పైకి కిందకి కదిపేసేద్దాం. ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా వేయండి, ఎక్కువ వేయక్కర్లేదు. మనం రైతా చేసుకోవచ్చు దీంట్లోకి. ఉల్లిపాయలు, కీరా వేసుకోవచ్చు, క్యారెట్ రైతా చేసుకోవచ్చు, టమాటా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. మన ఇంట్లో సాంబార్ ఉంటే సాంబార్ కూడా నలుచుకుని తినేయచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.